ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేదాకా టెన్షన్ అది బాగా వస్తుందా రాదా అని, వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా మనం వెయిట్ చేయకుండా దాన్ని అయితే ఓపెన్ చేస్తాం కదా. నేను ఆ కేటగిరీయే, మీరు ఆ కేటగిరీ అయితే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఇదైతే రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో 13K వర్త్ మీషో ప్రోడక్ట్స్ ఆగిపోయాయని చెప్తే సరే ఓపెన్ చేసేద్దాం అనేసి ఇలా ఓపెన్ చేద్దామని వెళ్ళామన్నమాట. మనకి తెలిసిన ప్రోడక్ట్ని ఓపెన్ చేయడం వేరు, బట్ అక్కడ ఏముంటుందో తెలియకుండా ఓపెన్ చేయడం వేరు కదా. సో నేనైతే ఒక్కోటి ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఐటమ్స్ వచ్చాయన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా అనిపించింది. అంటే ఏం ఆర్డర్స్ ఉంటాయా లోపల అనేసి నాకు నచ్చితే నేను తీసుకుంటాను అని చెప్పాను. చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ వచ్చాయి. నెక్స్ట్ క్యూట్ టెడ్డీ బేర్ అయితే వచ్చేసింది అనమాట. ఇతనైతే నా పక్కన కూర్చొని నాకు మెన్స్ వన్నీ నాకు, లేడీస్ వన్నీ నీకు అన్నట్టుగా మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉన్నాము. నాకైతే ఈ టాప్ చాలా క్యూట్గా అనిపించింది, బట్ నా సైజ్ అయితే కాదు. చాలా బాగుంది వెకేషనల్ వేర్కి, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ షర్ట్స్ అయితే కూడా చాలా బాగున్నాయి, కాంబో ఆఫ్ 2 వచ్చేసాయి. నెక్స్ట్ ఓపెన్ చేస్తూ ఉంటే బేబీ వైప్స్ వచ్చాయన్నమాట. అది తీసుకో నీకే అని చెప్పి చిన్న ఫన్గా మేము క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈ టాప్ చూస్తున్నారు కదా, అండ్ మెయిన్గా ఇదనమాట. ఇదైతే స్విమ్మింగ్ పూల్లో వేసుకునే గ్లాసెస్ అనమాట. నేను తీసుకుందామని చాలా నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను, బట్ నాకైతే ఇది అక్కడ కనిపించింది. సో హ్యాపీ అనమాట. నేను ఇది తీసేసుకుంటానని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది XXL జీన్స్ పైన వేసుకునే టాప్, బ్లాక్ టాప్, చాలా బాగుంది క్వాలిటీ కూడా. అది కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను. ఒక్కొక్క పార్సల్ ఓపెన్ చేస్తూ ఉంటే ఫస్ట్ అయితే మనకి తెలియదు కదా దాంట్లో ఏముంటుందో, అండ్ సైజ్ కూడా మనకి తెలీదు. ఈ పర్పుల్ కలర్ టాప్ కూడా చాలా క్యూట్గా ఉంది, బట్ M సైజ్ అనమాట. ఎవరైతే M సైజ్ ఉంటుందో వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఈ క్యూట్ హ్యాండ్ బ్యాగ్ అయితే కూడా చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ అయితే మీషో చాలామంది క్వాలిటీ బాగుండదు అని చెప్తారు. అవి కొన్ని ప్రోడక్ట్స్కే అండి, మ్యాక్సిమం చాలా ప్రోడక్ట్స్కి క్వాలిటీ చాలా బాగుంటుందన్నమాట. ఈ క్యూట్ లిటిల్ టాప్ అయితే చిన్నపిల్లలకి చాలా క్యూట్గా ఉంటుంది. ఎవరో సమ్ కాంబో ఆఫ్ లాగా పెట్టినట్టున్నారనమాట. ఇవి 4 to 5 అయితే చూసాను నేను డిఫరెంట్ పార్సల్స్లో. అండ్ ఈ ధోతి అయితే రామరాజ్ ధోతి అన్నారు, బట్ అది రామరాజ్ ధోతి కాదండి. తక్కువ క్వాలిటీయే, బట్ బాగుందనమాట. అంటే ఒక్కసారి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదైతే టీ షర్ట్ సమ్ M సైజ్ అనుకుంటాను. క్వాలిటీ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. అంటే నేను more than 100 ప్రోడక్ట్స్ ఒక్కసారిగా ఓపెన్ చేశాను కాబట్టి. ఇదైతే శారీ కొంచెం సాఫ్ట్గా ఉందన్నమాట. డైలీ యూస్కి చాలా బాగుంటుంది. ఇది లాగి రాకపోతే సరే నూతి అని చెప్పి అన్నాను అనమాట. లాస్ట్లో ఓపెన్ చేసి ఉమెన్ అంటున్నాడు. సో ఇదైతే చిన్ని పాపలకి, లైక్ పుట్టిన వాళ్ళకి బెడ్ అనమాట. ఫస్ట్ ఒక 2 to 3 months వాళ్ళకి. ఇది బ్లౌజ్ చాలా బాగుంది, రెడ్ కలర్ బ్లౌజ్, రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి సమ్ ప్యాంట్, నైట్ ప్యాంట్స్ జెంట్స్కి. ఇది ఇంకొక శారీ వచ్చింది పర్పుల్ కలర్లో, చిన్ని ఫ్లవర్స్ వేసుకొని చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి టాప్ అనుకుంటాను. ఇది సెట్ కూడా వచ్చింది, చున్నీ రాలేదు, బట్ ప్యాంట్ అయితే వచ్చిందనమాట. XL సైజు కాటన్ టాప్, చాలా బాగుంది. ఇన్ని పార్సల్స్ ఒకేసారి ఓపెన్ చేయడం అంటే కొంచెం కష్టమనే చెప్పాలి, కానీ పార్సల్స్ పైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఈజీగా ఓపెన్ చేసేస్తారనమాట ఏముంది లోపల అనేసి. అంటే ఈ పర్పుల్ బ్యాగ్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. మీరు గుర్తున్నట్లయితే ఇన్స్టాలో వాటిలంతా ట్రెండ్ అయింది కదా, ఎక్కువ లగేజ్ మనం ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడైతే అది తక్కువ కాస్ట్కి వచ్చింది. నేను కాస్ట్ కూడా ఒకసారి చూసాను అనమాట. సో నెక్స్ట్ ఐటమ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దాం, ఆ స్పెట్స్ ఇంపార్టెంట్ కదా మనకి. సో స్పెట్స్ పెట్టేసుకొని నేను నెక్స్ట్ ఐటమ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇది చిన్నపిల్లలకి, అంటే లేడీస్ చిన్నపిల్లలకి నైట్ వేర్ లాగా ప్యాంట్స్ అనమాట. ఒక కాంబో సెట్ ఏమో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి నెయిల్స్, ఆర్టిఫిషియల్ నెయిల్స్ అయితే వచ్చిందనమాట. ఇలాంటి క్యూట్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే అన్నీ ఒకేసారి మనం ఎప్పుడు ఆర్డర్ చేయలేం కదా. అండ్ మీషో ప్రోడక్ట్స్ పైన చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ నేను more than 100 ప్రోడక్ట్స్ ఓపెన్ చేశాను కాబట్టి మేబీ మీకు దీంట్లో చూసి కూడా మీరు రివ్యూ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదైతే ఒక జీన్స్ ప్యాంట్ 40 సైజు, లేడీస్ సైజే అనమాట. క్లాత్ అయితే కొంచెం సాఫ్ట్గా ఉంది. క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు, బట్ క్లాత్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నిందనమాట. మీలో ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే అని కమెంట్ కూడా చేయండి. కొన్ని ఇన్నర్స్ కూడా వచ్చాయి, సో ఫన్నీ అనమాట. నెక్స్ట్ అయితే ఇది కొంచెం పెద్దదిలాగా ఉందని చెప్పేసి ఇంకా కత్తితో కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా మాకు కంప్లీట్ అవ్వడానికి ఒక 2 hours పట్టింది. అంటే కొత్తగా ఏముంటాయి అనేసి. ఇది ఒక చిన్న లగేజ్ బ్యాగ్, స్మాల్ సైజ్ అనమాట. ఎక్కడికన్నా 2 days అట్లా ట్రావెల్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్తాను. నెక్స్ట్ అయితే ఇది ఒక చిన్న జంప్ సూట్ లాగా వస్తుంది, బట్ జంప్ సూట్ కాదనమాట. ఇది ఒక M సైజ్ అనుకుంటాను. ఏదైనా ఒక వెకేషనల్ వేర్కి అలా ఉంటుంది. క్లాత్ అయితే కొంచెం పల్స్గానే ఉంది, అంతే కాస్ట్ తగ్గట్టే ఉంటుంది కదా, మీడియంగా చాలా బాగుందనమాట. ఇవైతే అసలు 6XL 7XL కూడా ఆర్డర్ పెట్టినారనమాట. ఈ షర్ట్ వచ్చేసి 6XL, మా XXL అయితే తీసుకుందామని ఉన్నాడు, బట్ 6XL అయిపోయింది.
అలా 2-3 షర్ట్స్ అయితే మేము చూసాము. అవి మోర్ దెన్ 6 అసలు మేబీ అవి మనకి ఇక్కడ దొరకపోతే ఆన్లైన్లో దొరుకుతాయి కదా, అలా ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటారనమాట. అసలు ఇన్ని పర్సెస్ ముందేసుకొని ఏది ఫస్ట్ ఓపెన్ చేయాలరా బాబు అన్నట్టుగా అనిపించింది అనమాట. దాంట్లో కూడా మేము కొన్ని ఫిల్టర్ చేసుకొని ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఈ షర్ట్ అయితే చాలా బాగుంది క్వాలిటీ వైజ్, బట్ ఇది 6XL అయిపోయింది. సైజ్ చూసి నవ్వుకుంటూ ఉన్నాం మేము. పాపం మా ఓడి XXL దొరికితే బాగుండు అనుకుంటూ అన్నాడు, బట్ అది XXL దొరకలేదనమాట. సరే అట్లా మేము ఏరుతూ ఉంటే ఇదొక సెట్, కంప్లీట్ సెట్. ఇందాక నేను చూపించాను కదా చుడి, బట్ ఇక్కడ వచ్చేసి ఇది సెట్ వచ్చిందనమాట. స్కై బ్లూ కలర్ డ్రెస్, బ్లాక్ కలర్ ప్యాంట్ అండ్ బ్లాక్ కలర్ చున్నీ. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎల్ సైజు, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, బట్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ ఉన్నిందనమాట. ఇవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టడమేమో కానీ ఓపెన్ చేయడం చాలా కష్టం రా బాబు అని అనిపించింది అనమాట. నెక్స్ట్ అయితే ఇదేదో కొంచెం పింక్ కలర్లో ఉంది, లేడీస్కి ఫేవరెట్ కదా అని చెప్పేసి ఇదైతే ఓపెన్ చేసేసాను. ఇది పింక్ కలర్ టాప్ అనమాట, సమ్ ఎస్ సైజ్. డిజైన్ చాలా బాగుంది, సైజ్ అయితే చాలా చిన్నది, క్వాలిటీ కూడా లోపల లైనింగ్ అంతా బాగుందనమాట. మా ఇంట్లో చిన్నపిల్లలకి ఏమన్నా గౌన్ దొరుకుతుందా అనుకుని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సరే ఏదో సమ్ కలర్గా ఉంది అని చెప్పి చూస్తున్నారు కదా, నాకు అది ఏది ఫస్ట్ ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదు అనమాట. ఇది ఇంకొక టాప్, ఇది XXL టాప్ అనమాట. ఫైనల్లీ నాకు ఒక సైజ్ దొరికిందిరా అని అనుకున్నాను. నాకు ఇది కాటన్ కంప్లీట్గా అండ్ ఎల్లో కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది. ఇదైతే రెయిన్బో కలర్లో ఉంది కదా, ఓపెన్ చేద్దాం అనుకుంటే చిన్న పిల్లల గౌన్ అనమాట. మా బొడ్డదానికి ఒక గౌన్ దొరికేసింది అనేసి సో హ్యాపీ. వేసి చూసేద్దాం తనకి. ఇంకా ఇవి తీసినవి మళ్ళీ దాంట్లో పెట్టడానికి ఇంకొక పెద్ద టాస్క్, అంటే ఏమన్నా మిస్ అయిపోతుందేమో అనేసి. ఇది కొంచెం చమ్కిల్గా ఉంది కదా, ఏమన్నా టాప్ ఉంటుందేమో కొంచెం గ్రాండ్గా అని చెప్పి ఓపెన్ చేశాను. ఈ లోపల మా వాడు XXL నైట్ వేర్ ప్యాంట్స్ అని చూసేస్తున్నాడు అనమాట. మనకేం సెట్ అవుతుంది, అన్ని లేడీస్ వే వస్తున్నాయి అనేసి. ఈ టాప్ అయితే చూస్తున్నారు కదా, మెరూన్ కలర్, దానిపైన కొంచెం చమ్కిల్గా వచ్చింది, చాలా బాగుంది ఇది. అక్కడికి చూస్తున్న వాళ్ళకి క్యూరియాసిటీ ఏంటంటే, ఫస్ట్ ఇన్ జనరల్గా షాపింగ్ అంటే ఎక్కువ లేడీస్ షాపింగే ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు జెంట్స్ తక్కువ ఉంటాయని చెప్పేసి 95% ఆఫ్ ద ప్రోడక్ట్స్ వచ్చేసి లేడీస్వే ఉన్నాయన్నమాట. ఈ క్యూట్గా ఎంత బాగున్నాయో, పుట్టిన పిల్లలకి ఇలా గౌన్లు వేసేవన్నమాట. ఆల్మోస్ట్ ఒక 20 దాకున్నాయి. బట్ మన సరౌండింగ్స్లో అలాంటి సైజెస్ ఎవరికి లేదు కాబట్టి పక్కన పెట్టేసామన్నమాట. ఇది వచ్చేసి వాల్ స్టిక్కరింగ్ మనం పెట్టుకుంటాం కదా, దానికి స్టిక్ చేసుకునేవి. దానికి కొంచెం స్క్రూ లాగా కూడా వచ్చాయన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూసాను అట్లా స్క్రూ లాగా వచ్చింది. ఇదేదో మిలిటరీ షర్ట్ లాగా ఉంది అని ఓపెన్ చేస్తే కంప్లీట్ మిలిటరీ సెట్. మనం ఎప్పుడైనా ఇండిపెండెన్స్ డేకి అట్లా ప్లాన్ చేస్తాం కదా, ఇవైతే ఒక 3 సెట్స్ వరకు ఉన్నాయి. ఎవరో ఆర్డర్ చేసి పెట్టినట్టున్నారు ఈ ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి. కంప్లీట్ సెట్ అయితే ఉందన్నమాట. ఈ క్యాప్ ఉంది, గన్ ఉంది, విజిల్ ఉంది, కంప్లీట్ సెట్ అయితే వాళ్ళు ఇచ్చేసారు. కొంచెం ఫన్గా అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు. సో ఫస్ట్ టైం ఇలా రివ్యూ చేస్తున్నప్పుడు నాకైతే కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. నార్మల్గా మన ప్రోడక్ట్ని 1-2 ఓపెన్ చేయడం వేరు, బట్ ఇన్ని ప్రోడక్ట్స్ని ఓపెన్ చేసి దాంట్లో ఏమున్నాయిరా బాబు అని చూడడం వేరనమాట. సో ఒక సర్టెన్ స్టేజ్లో అయితే ఇంకా నా వల్ల కాదు, నేను ఓపెన్ చేయలేను అని అనిపించింది. ఇది చాలా ఎల్లో అనమాట, లైక్ నిమ్మకాయ ఎల్లో సంథింగ్ అంటాం కదా, లేడీస్ కోట్ లానే లోపల ఏదైనా జస్ట్ ఒక బనీన్ వేసుకొని వెకేషన్స్కి అలా బాగుంటుంది. బట్ కలర్ అయితే చాలా ఎత్తి కొడుతుంది అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. సర్లే టీడీపీలో జాయిన్ అయిపో ఈ రోజు నుంచి అని చెప్పేసి ఇదైతే కప్పేశారు నాకు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది టాప్ అనుకుంటాను, టాప్ కాదు, లైక్ మనం టాప్స్ కుట్టించుకోవడానికి 2 మీటర్స్ క్లాత్ అనమాట. ఈ క్లాత్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది, అంటే చాలా మెత్తగా ఉంది. ఎండాకాలంలో అలా అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చేసింది. ఇది ఇంకొక హ్యాండ్ బ్యాగ్, కంప్లీట్ లైట్ బేబీ పింక్ అంటాం కదా అలాంటిది, చాలా బాగుంది. కాస్ట్ కూడా తక్కువే, నేను చూసాను దానిపైన సమ్ 200 ఎంతో ఉన్నిందనమాట. అంటే క్వాలిటీని బట్టి కూడా మనం చూసుకోవాలి కదా. ఇది కలర్గా ఉంది, ఏదో సమ్ టీ షర్ట్ అనుకున్నాను నేను, కాదు ఇది వచ్చేసి కటన్ అనమాట. పెద్ద కటన్ అయితే కాదు, లెంత్ ఎక్కువ ఉంది, బట్ చిన్న ఒక డోర్కి అయితే చాలా బాగుంటుంది. ఏదైనా ఒక వీడియోస్ చేసుకోవడానికి కానీ దానికి. మేమైతే ఇది ఫైరింగ్ చూసి తగ్గేదేలే అంటా ఉన్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి తీయడం ఒక ఎత్తు అయితే, అవి తీసి పక్కన పెట్టడం ఇంకొక ఎత్తు. అబ్బా ఫైనలీ హాఫ్ అయితే డన్ అయిపోయింది అనుకున్నాం. నేనైతే ఇది బెడ్షీట్ అనుకున్నాను, బట్ ఇది బెడ్షీట్ కాదు, ఒక డ్రెస్ మెటీరియల్, ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అనమాట. చాలా బాగా వచ్చింది. చున్నీ రాలేదు, టాప్ అండ్ బాటమ్ అయితే ఇచ్చారనమాట. చాలా క్యూట్గా అనిపించింది ఇది. నెక్స్ట్ అయితే ఇంకా చిన్న పిల్లలకి సంథింగ్ ప్యాంట్స్, ఇవి చాలా మెత్తగా అనిపించాయి నాకు. ఫాస్ట్గా అయిపోతే బాగుంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు అనిపించింది నాకు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత. ఎన్నో ఓపెన్ చేస్తాం రా బాబు అని అనుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి చాలా శారీసే వచ్చాయి. ఇవి శారీ కాదు,
ఇంకోటి ఏంటిది ఇది వచ్చేసి డ్రెస్ అనమాట, వైట్ కలర్ కంప్లీట్ టాప్ అండ్ చున్నీ ప్యాంట్ అన్నీ వచ్చేసి సెట్గా. ఇది కూడా చాలా బాగుంది, బట్ సైజెస్ అయితే కొంచెం చిన్నవి, ఎక్సెల్ కూడా కాదు, ఎల్ అండ్ ఎం అనుకుంటాను. ఇదైతే ఒక శారీ, ఈ శారీ నాకు కొంచెం ఫేవరెట్ అనమాట, చాలా బాగుంది. ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే ఇలాంటి శారీస్ అని మనం బుక్ చేసుకోవచ్చు. ఇది చిన్ని పిల్లలకి. అండ్ ఇదైతే ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ బనీన్లు, బేబీ బనీన్లు అనమాట. ఒక 2 months 3 months నుంచి. ఇంకా అయిపోలేదా అని చెప్తే ఈ 4 అట్టపెట్టలు తెచ్చి నా ముందు పెట్టారు. ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది, గోల్డెన్ రోజ్ ఫ్లేవర్. అంటే మీకు ఇష్టమైన వాళ్ళకి, నేనైతే నా సబ్స్క్రైబర్కి ఇచ్చేస్తాను అనమాట. ఇంక ఇంత పెద్ద బాక్స్లో ఏముందిరా బాబు అని ఓపెన్ చేద్దాం అనుకుంటే నా వల్ల కాలేదు, సగం ఓపిక నాకు అక్కడికే అయిపోయింది. సరే నువ్వు ఓపెన్ చేయని చెప్పేసి మా ఊరి దగ్గర ఇచ్చాను. ఇదైతే స్టోరేజ్ బాక్స్ అనమాట. ఈ స్టోరేజ్ బాక్స్ని అయితే నేను మీకు ఫిక్స్ చేసి లాస్ట్లో చూపిస్తాను, చూడండి. ఇదైతే క్వాలిటీ నాకు నిజంగా చాలా బాగా నచ్చింది, అండ్ ఇది కూడా నేను తీసుకున్నాను. ఇంకొక గిఫ్ట్ ఏంటంటే ఎంత క్యూట్గా ఉందో, నేను చాలాసార్లు చూసాను మీషోలో, బట్ ఎలా వస్తుందో మనకు తెలియదు కదా. దీనిలో లైటింగ్ ఉంటుంది, మా దగ్గర సెల్స్ లేవు, సెల్స్ ఉంటే మేము లైటింగ్ వేసేవాళ్ళము. చాలా క్యూట్గా అనిపించింది. అండ్ వాచ్ అండ్ బ్రాస్లైట్ ఒకటి ఉన్నింది. నీకు తీసుకోరా, నీకు షర్ట్స్ కాకుండా ఒకటి అనుకున్నాను. అండ్ హెయిర్ స్టైలింగ్ క్లిప్స్ అన్నీ ఉన్నాయన్నమాట, నేను ఇది కూడా తీసేసుకున్నాను. ఇంకొక క్యూట్ ఎల్లో డ్రెస్ ఉంటే మా బుడ్డి దానికి బాగుంటుంది అనేసి పక్కనైతే పెట్టేసుకున్నాను నేను. ఫస్ట్ టైం ఎన్ని ప్రోడక్ట్స్ ఓపెన్ చేయలేకపోయాను అసలు. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ అండి, మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట, ఫేస్ చేస్తూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవి బేబీ బెడ్స్ పైన వేస్తాం కదా, అవి ఫ్రంట్ సైడ్ చాలా స్మూత్గా ఉంది, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వాటర్ పోకుండా ఉంటుంది కదా. ఈ క్యూట్ పర్పుల్ కలర్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బట్ ఆ సైజ్ డ్రెస్ వేసుకునే వాళ్ళైతే మా ఇంటి దగ్గర లేరు. నెక్స్ట్ వచ్చేసి ఇవి అంటే ట్రీస్కి వేస్తాం కదా, మనం ట్రీస్ పెట్టుకుంటాం కదా, కోకో అవంతా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ షూస్ వచ్చేసి 10 size ఉంటే ఇంకా మా ఊరిది వేసుకున్నాడు. ఇది వచ్చేసి కూడా బెడ్షీట్ లానే, ఇవి బైక్కి వేసుకునేవన్నమాట, సమ్ ఏదో ఆయిల్ ఏవేవో ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసి ఇంకన్నీ వేసి దాంట్లోకి ఓపెన్ చేయడం ఒక ఎత్తు, ఇంకా లోపల వేయడం ఇంకొక ఎత్తు. ఇదైతే ఒక క్యూట్ టాప్ కంప్లీట్ సెట్ అనమాట, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చేసింది, బట్ ఇది చిన్న సైజ్ అనమాట. ఈ చెప్పులు నాకు చాలా బాగా నచ్చాయి, అమ్మాయిలు అయినా సరే మా బొడ్డోడికి తీసేసుకున్నాను వేసుకుంటాడు అనేసి. ఇదైతే బ్యాంగిల్స్ పెట్టుకునేది, క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. ఏంట్రా ఇది ఇంత పెద్దగా ఉంది అనుకుంటే దోమల మెష్ అనమాట. ఇది ఓపెన్ చేయడమే చాలా ఫన్నీ అనిపించింది, చూస్తున్నారు కదా, దాని లోపల నేను ఇరుక్కుపోయాను. మా వాళ్ళు అయితే పెద్ద దోమ పడిందిరా దోమల్లా నెట్లో అంటూ ఉన్నారనమాట. సో దీన్ని మొత్తం వేసేది ఒక పెద్ద ప్రాసెస్, అయితే దాన్ని మడిచి పెట్టింది ఇంకొక పెద్ద ప్రాసెస్ అనమాట. సో అలాగా మేమైతే ఇవన్నీ చూసాము. ఇది ఒక చిన్న మొబైల్ పౌచ్, ఇవన్నీ కొన్ని రిటర్న్ వెళ్ళేవి కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రిడ్జ్ పైన వేసుకునే కవర్, ఇది లేడీస్కి ఫేవరెట్ అవుతుందేమో ఇలాంటి ఒక గిన్నె. అండ్ ఇది వచ్చేసి సాల్ట్, చిల్లీ, పెప్పర్ అవన్నీ వేసుకునేవి. అండ్ ఫైనల్ స్టోరేజ్ బాక్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.